హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో గులాబ్ జాముల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న చిన్న పార్టీలైనా, అకేషన్ అయినా, ఫెస్టివల్స్ అయినా సరే ఎక్కువ మొత్తంలో పిండి వంటలు చేయడం రాని వాళ్ళు ఈజీగా ఇలాగా ఈ గులాబ్ జామ్ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకొని చక్కగా అకేషన్స్‌ని, పార్టీస్‌ని సెలబ్రేట్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా మార్కెట్ నుంచి మనం ఇలాగా గులాబ్ జాముల పౌడర్ తీసుకొచ్చుకొని ఈజీ ప్రాసెస్‌లో గులాబ్ జాముల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మరి సింపుల్ అండ్ టేస్టీగా సాఫ్టీ అయినటువంటి ఈ గులాబ్ జాములని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. నేను ఎంటీఆర్ వారి ప్రీమిక్స్ గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్‌ని అయితే తీసుకొచ్చానండి. దీని మీద ఇన్‌స్ట్రక్షన్స్ కూడా రాసున్నాయి. ఎలా ప్రిపేర్ చేయాలి, చక్కెర పాకానికి షుగర్ ఎంత అని చెప్పేసి. ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ కూడా ఉందండి. నేనైతే ప్యాకెట్‌ని ఇలాగ కట్ చేస్తున్నాను. ఇందులో ఇలాగ ప్రీమిక్స్ పౌడర్ అయితే ఉందనమాట. ఈ ప్రీమిక్స్ పౌడర్‌ని నేను ఒక మెజర్ బౌల్ తోటైతే కొలిచి తీసుకుంటున్నానండి. మన దగ్గర గ్రామ్స్ వైస్‌లో చెప్పుకోవడానికి బ్యాలెన్స్ ఇవి త్రాసులు ఉండవు కదా! అందుకని చెప్పేసి నేను ఇలాగ మెజర్ చేసే బౌల్ తోటైతే కొలిచి తీసుకుంటున్నానండి. ముందు ఇలాగ కొలవగా ఒక బౌల్ వచ్చిందండి. మిగిలినటువంటి పిండిని కూడా ఇలాగ వేస్తున్నాను. మొత్తం వచ్చేసి ఒక హాఫ్ బౌల్ వచ్చిందండి. 1 ½ బౌల్ వరకు అయితే వచ్చిందనమాట ఈ పిండి అనేది. ఇప్పుడు ఈ విధంగా కొలిచినటువంటి పిండిని నేను ఒక ప్లేట్లోనికి వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఈ పిండి అయితే చాలా సాఫ్ట్‌గా చాలా చాలా మృదువుగా ఉందండి. మనం దీంట్లో ఇంకేం మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ వాళ్ళన్నీ ఇందులో మిక్స్ చేసి ఉంచుతారు సాల్ట్ వైస్ కానీ ఏవైనా సరే. ఇప్పుడు ఇందులోనికి నేను కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని ఈ మెజర్ బౌల్‌తోనే ఒక హాఫ్ బౌల్ వరకు అయితే కొలిచి తీసుకుంటున్నానండి. మనకి ఎంత పడతాయో దాన్ని బట్టి మనం చూసుకుంటే పిండిని అయితే కలపాలనమాట. వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చనమాట. ఏదైనా సరే చూసుకుంటూ మొత్తం అంతా కూడా ఒకేసారి పోసుకోకుండా ఈ విధంగా నేనైతే కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని ఒక హాఫ్ బాయిల్ అయితే తీసుకొని ఈ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ పిండిని అయితే కలుపుతున్నానండి. మీరు వాటర్‌తో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలాగ పిండంతటిని చూడండి ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత నాకైతే ఈ హాఫ్ బౌల్ మిల్క్ అనేవి పట్టాయండి. ఇలాగ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ పిండి అంతటిని కూడా ఇలాగ కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఇందులోనికి ఒక స్పూను నెయ్యిని వేసుకొని పైనుంచి ఇలాగ మసాజ్ లాగా చేయండి. అంతా కలుపుకున్న తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇలాగ బోలుగా ఉండాలన్నమాట. మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి ఇలాగ పిండి లోపల. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది ఆరిపోకుండా ఒక బౌల్‌తోని కానీ లేదంటే ప్లేట్ తోటి ఇలా కవర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ పిండి కొంచెం నానాలి. ఆలోపు మనము చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగ మందపాటి ప్యాన్ పెట్టుకోండి. అందులోనికి మనము పిండిని ఏ బౌల్ తోటి అయితే కొలిచి తీసుకున్నామో మెజర్ కోసము పిండి మనకి 1.5 బౌల్ వచ్చింది కదా! అదే బౌల్ తోటి 1.5 బౌల్ వరకు ఇలాగ చక్కెరని కూడా తీసుకోండి. అలాగే అదే బౌల్ తోటి 1.5 బౌల్ వరకు వాటర్‌ని కూడా తీసుకోండి. పిండి ఎంత మెజర్ అయితే వస్తుందో అంతే మెజర్‌లో మనం చక్కెరని అలాగే వాటర్‌ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగేంత వరకు కరిగించండి. ఈ విధంగా చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి 2, 3 యాలకులని ఇలాగా ఒలిచి వేసుకోండి. గింజలకి గింజలు, తొక్కుకి తొక్కు ఉండే విధంగా ఇలాగ ఒలిచి వేసుకోండి. లో ఫ్లేమ్ మీదనే కొంచెం లైట్ జిగురు వచ్చేంత వరకు పాకాన్ని మనం ఉడికించుకోవాలండి. పాకం ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము కలిపెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ మిక్స్ పిండి ఉంది కదా! ఆ పిండిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పిండి బాల్స్ అనేవి మరీ పెద్ద సైజు ఉండొద్దండి. అలాగని చిన్న సైజు ఉండొద్దనమాట. మరి పెద్దవనుకోండి లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా పిండి అంతటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకోండి. అలాగే గులాబ్ జామున్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు చూడండి ఇవి క్రాక్స్ అనేవి రాకుండా ఫస్ట్ 2 చేతుల మధ్య పిండిని ఇలాగ ప్రెస్ చేసినట్లుగా ఒత్తినట్టుగా రోల్ చేస్తూ చిన్నగా ఇలాగా లూజ్ చేస్తూ చేసామంటే చక్కగా మనకి మంచి షేప్ అవుట్‌లో రౌండ్ షేప్‌లో క్రాక్స్ లేకుండా ఇలాగా గులాబ్ జాము బాల్స్ అయితే రెడీ అవుతాయండి. ఇదే విధంగా పిండంతటిని కూడా ఇలాగ బాల్స్ లాగా రెడీ చేసి తీసుకోవాలి. ఇలాగ చూడండి మనకి చక్కెర కూడా బాగా పాకం అనేది బాగా లైట్‌గా ఇలా జిగురు పాకం అనేది వచ్చిందండి. 2 వేల మధ్య జస్ట్ ఇలా జిగురొస్తే చాలనమాట. ఇప్పుడు ఈ పాకంలోనికి ఒక పావు నిమ్మ చెక్కని ఇలాగా జ్యూస్‌నైతే పిండుకోండి. ఇలా పిండుకోవటం వల్ల మనకి పాకంలో క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ నిమ్మరసం అంతా కూడా ఈ పాకంలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్‌పై మూత నుంచి పాకం చల్లారకుండా చూసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ బాల్స్‌ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్‌ని బాగా హీట్ అవ్వనివ్వండి. మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం హీట్ మీద ఉంచుకొని రెడీ చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ బాల్స్‌ని ఒక్కొక్కటిగా ఇలాగా
ఆయిల్లోనికి వేసుకొని ప్యాన్లో పట్టినన్ని వేసుకున్న తర్వాత వీటిని ఇలాగా వెంటనే కదపకుండా ఒక నిమిషం కాలిన తర్వాత గరిటెతోటి ఇలాగా రౌండ్గా రోల్ చేస్తూ ఉంటే అన్ని వైపులు ఈవెన్గా అయితే ఇవి బాగా కాలుతాయండి. లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్లోంచి తీసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇవి కొంచెం మనకి కలర్ అనేవి చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గులాబ్ జామ్ బాల్స్ని ఆయిల్లోంచి ఒక బౌల్లోనికి తీసుకుందాం. ఓకే అండి. ఇదే విధంగా మిగిలినటువంటి గులాబ్ జామ్ బాల్స్‌ని కూడా మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అన్ని గులాబ్ జామ్స్‌ని డీప్ ఫ్రై చేసి తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నిటిని కూడా మనము చక్కెర పాకంలోనికి వేసుకోవాలండి. అలాగే చక్కెర పాకం అనేది పూర్తిగా చల్లగా ఉండకుండా గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఈ గులాబ్ జాములు అన్నిటిని కూడా చక్కెర పాకంలోనికి వేసుకున్న తర్వాత మళ్ళీ మూతన పెట్టి 3 గంటలైనా సరే అలా వదిలేయాలండి. ఒక పూట వదిలేసినా కూడా ఈ పాకం అనేది బాగా పీల్చుకుంటుందనమాట. ఈ గులాబ్ జాములకి ఎక్కువ టైం పడుతుందండి. ఈ చక్కెర పాకం అనేది పూర్తిగా పీల్చుకోవడానికి ఒక పూటన్నా పడుతుంది. లేదంటే కనీసం ఒక 3 గంటలన్నా సరే అలాగ వదిలేయాలి. ఓకే అండి. నేనైతే ఒక 3 అవర్స్ అలా వదిలేసాను. ఇప్పుడు చూసినట్లయితే చక్కగా మనకి గులాబ్ జాములు అనేవి పాకాన్ని పీల్చుకొని చాలా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉన్నాయండి. ఒక గులాబ్ జామున్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ స్పూన్‌తో నొక్కి తీసినప్పుడు లోపల వరకు పాకమంతా కూడా పీల్చుకొని చాలా మనకి జ్యూసీగా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మనము ఒక సర్వింగ్ బౌల్‌లోనికైతే ఇలాగ సర్వ్ అవుట్ చేసుకుందాము. ఇలా గులాబ్ జాములన్నిటిని ఒక బౌల్‌లోనికి సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత వీటి మీద మనము కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి ఇలాగ గార్నిష్ అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా గులాబ్ జాముల్ని మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. మనం ఏ అకేషన్ అయినా సరే పార్టీస్ అయినా బర్త్డేస్ అయినా సింపుల్గా ఇలాగా మనము స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి. చూసారు కదా గులాబ్ జామున్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.